దేవుడే ఎలీషాను ఏర్పాటు చేసుకున్నాడు. హీఈస్ చూసింగ్. 6 లక్షణాలు ఎలీషాలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 లక్షలు ఎంతో పని చెబితే ఆ పని నువ్వు చేసేటట్లు ఉండాలా. అప్పుడు దేవుడు ఇంకొక పని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు చెప్పిన పని సరిగా చేయకపోతే నీకు నాకు దేవుడు ఎలా బాధ్యత ఇస్తాడు? ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా? పిలవకుండానే సేవ కొడతా ఉంటారు. పిలవకుండా నేను కూడా సేవ చేస్తాను, నాకు 2 పాటలు వచ్చు, 4 పాటలు వచ్చు, కొంచెం వాక్యం వచ్చు అని చెప్పి ఏం చేస్తారంటే సేవ చేయడానికి ముందుకు వచ్చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కని పాటలు పాడుతూ వచ్చాం. అదేవిధంగా ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని మనం వింటాం. ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం విని దేవుని యొక్క దైవచిత్తానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏలియా తర్వాత ఇంకొక వ్యక్తి పరిచర్యలోకి నడిపించుకుంటూ వచ్చా. ఏలియా తర్వాత ఇంకొక వ్యక్తి సేవలోకి రావాలా. ఏలియా తర్వాత ఇంకొక వ్యక్తి ప్రవక్తగా స్థిరపరచబడాలా. అది దేవుని యొక్క చిత్తము ఉన్నది. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, చాలండి, ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఈ ఎలీషా ఎవరు? బైబిల్లో ప్రత్యేకంగా కనబడతా ఉన్నాడు. ఈ ఎలీషా ఎవరు? ఏలియా ఎలీషాకు సంబంధం ఏంటి? అసలు ఎలీషా యొక్క సేవా పిలుపు ఎలా ఉంది? ఎలీషా యొక్క విధానం ఎలా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకుంటాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు వారి మీద యెహోవాకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అమ్మా అబేద్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఎలీషాకు అభిషేకము చేయము. ఎవరంటే ఇతను అబేద్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయంటున్నాడు. ఏలియా తర్వాత ఎలీషా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఎవరినంటే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోలే. కనపడే డబ్బున్న వాళ్ళను, లేకపోతే మంచి పేరున్న వాళ్ళను, మంచి స్థాయి ఉన్న వాళ్ళను. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఏర్పాటుది కాదు. ఏలియా బంధువులు ఎవరైనా చేసుకోలేదు, ఏలియా రక్త సంబంధులు ఎవరైనా చేసుకోలేదు. కానీ ఇతను ఎవరో తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, అదిగో ఒక ప్రాంతానికి నువ్వు వెళ్తే అక్కడ ఎలీషా అని ఒక యవనస్తు కనబడతాడు. ఆ ఎలీషా యవనస్తుని నువ్వు పిలుచుకో, నేను అతన్ని అభిషేకించమని చెప్తున్నా, అతడే నీ తర్వాత ప్రవక్తగా ఉండాలా అని చెప్తాడు. నీ తర్వాత ప్రవక్తగా ఉండాలని ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఎలీషా అతని విధానం ఏంటో, అతని నమ్మకత్వం ఏమిటో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ బైబిల్లో ఇక్కడ మాత్రం అతను అభిషేకించుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 19వ వచనం, 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడను. చాలండి, ఎక్కడి నుంచి వెళ్ళాడు ఇక్కడ ఇతడు అంటే ఎలీషా హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. హోరేబు కొండ దగ్గర దేవుడు మాట్లాడారు. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు ఏలియాకు దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియా నీవు నీ తర్వాత ఎలీషాను ప్రవక్తగా స్థిరపరచు, నా సేవకుడిగా మారాలా, నా ప్రవక్తగా ఉండాలా, నా దాసుడిగా, నా పనివాడిగా అతన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడుంటాడు ప్రభు అంటే, వెళ్ళు నేను చూపిస్తాన్నాడు. ఇతను అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇతని ఎలీషా ఏం చేస్తుంది తెలుసా? రాజుగా కాదు ఎలీషా ఉంది. ఎలీషా రాజుగా ఉంటల్లా. ఎలీషా లేకపోతే ఇంకొక ఏదో చేయట్లేదు. ఏదో పెద్ద పెద్ద ప్రధానమంత్రి పదవో లేకపోతే ఇంకొక పదవో చేయట్లా. ఎలీషా చేసేది ఏంటో తెలుసా? చూడండి,
అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లు చేత దుక్కి దునుచు 12వ అరకను తాలు తోలుచుండెను. 12 అరకల ఎడ్లు చేత దుక్కి దున్నుతూ 12వ అరక ఏం చేస్తున్నాడైనా తోలుతున్నాడు. 12వ అరక తోలుతా ఉన్నాడు. పొలంలోకి వెళ్ళాడు. పొలంలో చూస్తే తలకు పాక కట్టుకున్నాడు, పంచె వేసుకున్నాడేమో తెలియదు, బురదతో ఉన్నాడు, ముఖమంతా నల్లగా అయిపోయింది, చెమటంతా కారుతా ఉంది అని ఆ 12వ అరకను తను తోలుతా ఉన్నాడు. అలా 12వ అరకను తాను తోలుచూ ఉండగా దేవుని దృష్టి మాత్రం అతని మీద పడింది. ఒక రైతు ఇతను. ఎవరండి? ఒక రైతు, కష్టం చేసే వ్యక్తి, ప్రయాసపడే వ్యక్తి. రైతుకు తెలుసు పంట ఎలా పండించాలా, ఎలా వాటి ఎరువును మోయాలా, ఎరువును వేయాలా, ఎలా కోత వేయాలా అనేది రైతుకు తెలుసు. రైతుకు ప్రతి విషయాన్ని తెలుసు. అందుకని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకుని రైతుగా స్థిరపరచబడ్డాడు. రైతుగా పనులు చేస్తూ ఉన్నాడు. దాని కొరకు ఏలియా తర్వాత ఎలీషాను స్థిరపరచుకున్నాడు. ఎలీషా అలా 12వ అరక దున్నుతూ ఉండగా 12వ అరక పెట్టుకొని దున్నుతూ ఏ పంట వేశాడో తెలియదు. అలా దున్నుతూ ఉంటే ముందు నుండి ఒక స్వరం, పక్క నుండి ముందు నుంచి ఎక్కడి నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏం స్వరం తెలుసా? చూడండి, 20వ వచనం, 19వ వచనం. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. జ్ఞాపకం చేసుకోండి, ఏలియా చేరబోయి తన దుప్పటిని అతని మీద వేశాడు. ఏం వేశాడండి? దుప్పటిని వేశాడు. దుప్పటి అతను అక్కడ దున్నుతా ఉన్నాడు. తెలియదు అసలు దేవుడు మాట్లాడిన సందర్భాలే తెలియదు ఎలీషాకు దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదు. సేవ చేయాలని ఆలోచన లేదు, సేవకు సమర్పించుకోవాలని మనసు లేదు. కానీ దేవుడు ఎలీషాను పిలిచాడు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా? పిలవకుండానే సేవకు వస్తూ ఉంటారు. పిలవకుండా నేను కూడా సేవ చేస్తాను, నాకు 2 పాటలు వచ్చు, 4 పాటలు వచ్చు, కొంచెం వాక్యం వచ్చు అని చెప్పి ఏం చేస్తారంటే సేవ చేయడానికి ముందుకు వచ్చేస్తారు. సేవ చేయడానికి ముందుకు వచ్చేసి వారు సేవ చేయాలని భావిస్తూ ఉంటారు. సేవా పిలుపులో చాలా రకాలు ఉన్నాయి. నువ్వు సంపూర్ణ సేవకుడివా, లేకపోతే ఉద్యోగం చేస్తూ పరిచర్యలో పాలుభాగస్తుడివా, ఉద్యోగం చేస్తూ సేవ చేయమని చెప్పాడా, లేకపోతే సువార్థికుడిగా దేవుడు ఉన్నామని చెప్పాడా, లేకపోతే నీకు మందిరంలో ఒక పరిచర్య అప్పగించాడా, నీ పిలిపేంటో, నీ సేవా పిలిపేంటో నిశ్చయం చేసుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, అయ్యా నేను కూడా సేవ చేయాలనుందయ్యా, నాకు కూడా సేవ చేయాలనుందయ్యా అని అంటే నేను చెప్తాను, అమ్మా దేవుడు నీతో మాట్లాడారా? దేవుడు నీతో మాట్లాడారా సహోదరుడా? దేవుడు నీతో మాట్లాడారా సహోదరి అంటే ఏదైనా చేయాలని ఉందయ్యా అని అంటారు. కాదమ్మా, కాదయ్యా, చేయాలని కాదు. దేవుడు నీతో మాట్లాడి స్పష్టంగా వాక్యం నీకు దొరికితే, దేవుడు నీతో మాట్లాడి నా సేవకుడిగా నువ్వు స్థిరపరచబడాలని అని దేవుడిని పిలిస్తే నువ్వు ముందుకు రాగానే త్వరపడి నువ్వు ముందుకు వస్తే నష్టపోతావు. త్వరపడి నువ్వు ఏదో చేయాలని వస్తే అది నీకు దేవుడు నీకు ఉద్యోగం చేయాలని ఇచ్చాడేమో. నీ సేవ నీ యొక్క విధానం ఏంటి? లోకములో ఉద్యోగం చేస్తూ ప్రభుకు నమ్మకంగా ఉండడమేమో, లేకపోతే నీ వ్యాపారం చేస్తూ దేవునికి నమ్మకంగా ఉండాలనేమో, లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తూ సేవకుడికి సహకారంగా ఉండాలనేమో నీ యొక్క పరిచర్య. అది నీ యొక్క ఉద్దేశమేమో. నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పించి నేను చేస్తాను, నేను ఆదరిస్తాను, నేను ఓదారుస్తాను, నేను కూడా సంఘాన్ని కట్టేస్తాను అనుకొని నువ్వు ముందుకు వస్తే దానివలన నష్టపోతావు అని ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది యవనస్తురాలకు నేను సలహాలు ఇస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఎలీషా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషాకు సేవ చేయాలని ఆశ లేదు, దేవుడి కొరకు బ్రతకాలని నమ్మకం ఉండాలనుకో. కానీ దేవుడే ఎలీషాను ఏర్పాటు చేసుకున్నాడు. హీఈస్ చూజింగ్ పర్సన్. దేవుడు ఎలీషాను చూజ్ చేసుకున్న వ్యక్తి. ఇదిగో నా సేవకుడని 12వ అరక దున్నుతూ ఉండగా రైతుగా పొలములో ఉన్న సమయమున ఏలియా ముందుకు రావడము, దగ్గరకు వచ్చి తన దుప్పడేశాడు. దుప్పడేసిన తర్వాత
ఎలీషా మౌనంగా అయిపోయాడు. ఎవరయ్యా ఈయన దుప్పడేస్తున్నాడు? అప్పటికే తెలుసు, ఏలియా తెలుసు, ఏలియా గొప్ప ప్రవక్తని తెలుసు, ఏలియా బయలును నాశనం చేశాడని తెలుసు, ఏలియా రోషంగానే దైవజనం తెలుసు, ఏలియాని ఎప్పుడెప్పుడో చూడాలని అనుకునే వ్యక్తి. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఏలియానే దగ్గరకు వచ్చి చూడగానే అబ్బా, ఫైరింగ్ ప్రాఫిటీనా? మామూలు ఫైరింగ్ కాదు, అగ్నితో నడిచే వ్యక్తి, అగ్ని ద్వారా మండే వ్యక్తి, దేవుని శక్తిని పొందుకునే వ్యక్తి ఏలియా. అలా దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి ఒకసారి వచ్చి దుప్పడేయగానే ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయాడు. ఏంటి దైవజనుడా, నా దగ్గరికి వచ్చారు, నా మీద దుప్పడేశారు ఏంటి అసలు? ఏంటి అసలు నా కారణం ఏంటంటే అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయము 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయిరమ్మో. చాలు. ఇప్పుడు ఏం చేశాడు ఏలియా? ఏం చేశాడండి? సేవ కొరకు దేవుడు ఎట్లా పిలిచాడు ఏలియాను? ఎలా పిలిచాడు? ఎట్లా పిలిచాడు? దుప్పడేశాడు. వాక్యం వింటలేదు మీరు? ఏమేశాడు? దుప్పడేశాడు. దుప్పడేసి పిలిచాడు సేవకు. పిలిచిన తర్వాత ఎలీషాకు చెప్తున్నాడు, రా నాతో పాటు వచ్చేసే, ఇంకా నీకు పని లేదు ఇక్కడ, మీ తల్లిదండ్రులతో పని లేదు, మీ అమ్మతో పని లేదు, మీ నాన్నతో పని లేదు, మీ బంధువులతో పని లేదు, నాతో పాటు వచ్చేసి దేవుడు నేను పిలుచుకున్నాడు. ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు, నీకు అభిషేకమని చేయమని చెప్పాడు, నేను అభిషేకమించమని చెప్పాడు, నిన్ను దేవుని సేవ కొరకు పిలుచుకోమని చెప్పాడు దేవుడు. కాబట్టి నేను వచ్చాను నీ దగ్గర నేను వచ్చాను కాబట్టి నువ్వు ఎమ్మటి రా అంటే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఒక్క మనవి ఉంది, చివరిసారి నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొస్తా, మా తల్లిదండ్రులకు వెళ్ళి చూసి వాళ్ళకి చెప్పి వస్తాను, అనుమతిస్తారా మీరు అని అంటే, సరే వెళ్ళిరాపో అని ఎలీషా చెప్పాడు. అదే మనం చూస్తున్నాం. పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడుతుందని చెప్పి అతని సెలవుగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. పోయొస్తానయ్యా అని చెప్పాడు. కొంతమందిని సేవకు పిలిస్తే కొంతమంది రారు, కొంతమంది సేవకు పిలిస్తే సేవకు రారన్నమాట. దేవుడు ఏర్పాట్లో ఉంటారు వాళ్ళు, దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు, దేవుని యొక్క అనుగ్రహంలో ఉంటారు. కానీ పిలిస్తే వారు రారు. రాకుండా దేన్ని చూస్తారంటే, నాకు అప్పులు ఉన్నాయి కదా, నాకు కుటుంబం ఉంది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు ఉద్యోగము లేదే, లేకపోతే నాకు మాట నేర్పరిని కాదే అని మాట్లాడే విధానం ఉంటుంది. కానీ ఎలీషా దేనికి కూడా ఆయన మాట్లాడలే, ఎమ్మటే లోబడ్డాడు. ఏమో దేవుడు పిలుస్తున్నాడు. అసలు అప్పటికి ఏలియాతో తిరిగాడా ఏమైనా? ఆయన ఏలియా తిరిగిన సందర్భాలను ఏలియాతో ఎప్పుడు తిరగల? ఏంటి సడన్గా పిలవగానే రావడం ఏంటి? అది దేవుని యొక్క మాటకు లోబడ్డం. నిన్ను దేవుడు ఎప్పుడైనా పిలిస్తే, నీకు ఒక పని చెబితే ఆ పని నువ్వు చేసేటట్లు ఉండాలా. అప్పుడు దేవుడు ఇంకొక పని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు చెప్పిన పని సరిగా చేయకపోతే నీకు నాకు దేవుడు ఎలా బాధ్యత ఇస్తాడు? ఇవ్వలేడు. ఎలీషా తల్లిదండ్రులకి వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, మరలా వచ్చాడు. చూడండి 21వ వచనం. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎలీషా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా నాన్న, ఏలియా గారు నా దగ్గరికి వచ్చారు, దుప్పటేశారు, నన్ను అభిషేకించారు, అయితే సేవకు రమ్మంటున్నాడమ్మా అని అంటే, వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులకు ఏమంటారు? తల్లిదండ్రులు సేవకు రమ్మంటే ఏమంటారు తల్లిదండ్రులు? అరే ఎందుకురా కష్టాలు ఎందుకు పడతావు, ఆ బాధలు ఎందుకు, ఆ శోధనలు ఎందుకు, ఆ సమస్యలు ఎందుకు, కమ్మంగా ఇంట్లో అన్నం తిని ప్రశాంత బతకొచ్చు కదరా, ఏదో ఒక పని చేసుకుంటా, నీకు 12 ఎడ్లున్నాయి, నీకు పెద్ద పొలం ఉంది, నీకు ఇవన్నీ వదిలిపెట్ట వస్తావా నీవు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్పి ఉంటారు. కానీ ఈయన నచ్చజెప్పి, కాదమ్మా ఎలీషా
నీవు దేవుని సేవకు రావాలని దైవజనుడైన ఫైరింగ్ ప్రాఫిట్ ఏలియా పిలిచాడమ్మా, నేను వెళ్ళాలా అని తను సిద్ధపడి వెళ్ళడానికి ముందుగా ఏం చేసి తెలుసా, తను అరకలు దున్నుతున్నాడు కదా, ఎడ్లను అరకలు దున్నుతున్నాడు కదా, వాటినే కోసి అక్కడున్న ప్రజలందరికీ విందు చేశాడంట. విందు చేశాడు. సేవకు వచ్చేటప్పుడు అందరికీ విందు చేసి ఏది దున్నుతున్నాడో దాన్నే తీసుకున్నాడు. అంటే మనం సేవకు వచ్చే సమయంలో మన దగ్గరున్న ఆ యొక్క డబ్బు, ఆ పొలాలు, ఆ ప్రాఫిట్ అదంతా పక్కన పెట్టేసి దేవుని సేవకు సంపూర్ణంగా రావాలి. ఎలీషా సంపూర్ణంగా మొత్తం వదిలిపెట్టేసి ఒట్టి బట్టలతో, కట్టుబట్టలతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవునితో పాటు ఉన్నాడు. దేవునితో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. గుర్తి నగల చేత వంట వండి వారందరి పెట్టించి, ఇంక నేను పొయ్యొస్తాను, ఇక నన్ను చూస్తారో లేదో తెలియదు, దేవుడి నన్ను వాడుకోవాలా, దేవుడి నన్ను దీవించాలని వారందరికీ చెప్పి వెళ్ళాడు ఎలీషా. చూడండి, ఎలీషా యొక్క సేవా పిలుపు ఆ విధంగా ఉంది. ఎలీషా సేవా పిలుపుని బట్టి ఆ ఎలీషా ఉన్నతమైన స్థితిలోకి ఎందుకు పిలిచాడు ఎలీషాను? రావడంతోనే అయ్యా నువ్వు వాక్యం చెప్పయ్యా, నువ్వు స్వార్థ చెప్పాయి, ఎక్కడ ఇదిగో నువ్వు పాట పాడగా ఎక్కిలా ఎలీషాను. ఎక్కించాడా? ఎక్కిలా. ఏం చేసేవాడు తెలుసా ఎలీషా ఏం చేసేవాడు తెలుసా? ఏలియాకు పరిచర్య చేసేవాడు. ఏలియా చేతులు అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటాడు. ఏలియా చేతులు కడుక్కుంటే నీళ్లు పోసే వ్యక్తి, తను కడుక్కోవడం నీళ్లు పోసే వ్యక్తి. ఏలియాకు నీళ్లు పోసే వ్యక్తి ఎలీషా. చాలామంది సేవ కోసము ఈ దినాల్లో చాలామంది యవనస్తులు చాలామంది తొందరపడి దేవుడు పిలవకపోయినా 2-3 పాటలు నేర్చుకుని కొంత వాక్యం చెప్పడం వచ్చి దేవుడు పిలవకపోయినా సేవకు వచ్చి ఏం చేస్తారంటే గందరగోళంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ సహోదరుడు చాలామంది పరిచయం, కానీ ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. చాలామంది దేవుని సేవ చేస్తూ ఉంటే ఆ సేవకులు వాళ్ళ ఇంట్లోకి రావడము, ఆ సేవకులకు దొరుకుతున్న ఆ గౌరవమును, ఆ సేవకులు మంచిగా పాటలు పాడడము, ఆ పాస్టర్లు వాక్యం చెప్పడము, అవన్నీ చూసేసి ఏం చేస్తూ వచ్చాడంటే అవన్నీ చూసి అన్నీ గమనించి నేను కూడా సేవ చేయాలా, నేను కూడా పాస్టర్ని కావాలని ఉద్దేశించి ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్నగా పాటలు పాడుతూ వాక్యం చెబుతూ అలా సేవ స్టార్ట్ చేయడము. వేరే చోటకి వెళ్ళి వేరే చోట ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళు అడిగారు ముందుగా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఏమడిగారంటే, నీకు సేవ పిలుపుందా ఏంటి, దేవుడు ఏం మాట్లాడారంటే, ఉంది అంకుల్, ఉందన్నా అని చెప్పి దానికి సంబంధించిన మాటలు కొన్ని చూపించాడు. అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, ఆ సేవలను తర్ఫీలో ఉన్నాడు. వాళ్ళు ఎంతకాలం పాటలు వేయట్లే, వాక్యం వేయట్లే, బాత్రూలు గడిగిస్తున్నారు, సాపలేస్తా ఏపిస్తున్నారు, చీపులు జిమ్ముతా ఉన్నాడు. వీళ్ళని దేవుని సేవకులు ఇతన్ని గద్దిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా అని గద్దింపులు ఇవన్నీ చూస్తుంటే అతను నచ్చకుండా నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అని చెప్పి ఆలోచించి అలా ఒక తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న పని చేసుకుంటా ఉన్నాడు. దేవుడు సేవకు పిలవకపోతే నువ్వు సేవకు వచ్చావు అంటే దానిలో నష్టమే. దేవుడు నీకు ఒక పని పెట్టాడంటే ఆ పనిని నువ్వు చేయకపోతే నష్టమే. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు? పాటలు పాడడానికా, వాక్యం ప్రకటించడానికా, చాపలేయడానికా, కసువు చిమ్మడానికా? దేవుడు ఒక తలాంతులు ఇస్తాడు. ఎలీషాకు కూడా దేవుడు అలా ఇచ్చాడు. అప్పటి వరకు ఎలీషా నీళ్లు పోసేవాడే, ఏలియా మీద నీళ్లు పోస్తూనే వచ్చాడు. అలా నీళ్లు పోస్తూ చివరికి ఏమైనాడంటే 2వ రాజు 2వ అధ్యాయంలో మనకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఎలీషా దేవుడితో అంటాడు, అయ్యా ఏలియాకు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎలీషా నమ్మకస్తుడు, నమ్మకమైన వ్యక్తి, నీళ్లు పోసేవాడు. కొంతమంది అంతే, కొంతమంది విశ్వాసులను అలా ఒక పని చెప్తే దేవుని సేవకులు దాన్ని చేయడానికి నమ్మకత్వం చూపారు.
నువ్వు ఎప్పుడు నమ్మకంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను కూడా దీవించడానికి అవకాశం ఉంటుంది. నీకు కనబడే దేవుని సేవకునే నువ్వు ప్రేమించకపోతే కనబడిన దేవుడిని ఎలా ప్రేమించగలవు? కనబడిన దేవుని సేవకుడికే నువ్వు గౌరవం ఇవ్వకపోతే కనబడిన దేవుణ్ణి ఎలా గౌరవించగలవు? ఇవ్వలేవు కదా. ఏలియా దగ్గర ఎలీషా ఎప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండేవాడు. పని చేస్తూ వచ్చాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడు. దేవుడు అతన్ని దీవించడానికి కారణము నమ్మకత్వము, భయము, వినయము, సమస్తాన్ని వదిలిపెట్టి రావడం. మొట్టమొదటిగా ఎలీషాలో దేవుడు సేవకు చూసింది ఏమీ చూడలేదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశాలు అతను ఉన్నాడు. పెంట కుప్ప మీద పడి ఉన్న వారిని అంటే దేవుడు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చోబెట్టగలడు ఆయన. మనకు తెలియదు, అసలు ఏమి జరుగుతుందో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. దేవుని ఉద్దేశంలో నేను ఉన్నాం అంతే. ఇప్పుడు దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు ఎక్కడో గొర్రెలు కాసేవాడు. ఎక్కడో గొర్రెలు కాసే దావీదును దేవుడు అంతమంది అన్నదమ్ములు ఇంత లావు, ఇంత హైటు, ఇంత లావు, వైట్గా ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి అందరు కనబడితే సమూయేలుతో ఏమన్నాడు? దేవుడు అన్నాడు సమూయేలుతో, హీ ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్, అనదర్ పర్సన్ ఇస్ దేర్, గో అండ్ సెర్చ్ ఇట్. ఇతను కాదు కరెక్ట్ వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తి ఏంది? అసలు అతను ఎలాంటి వ్యక్తి? ఏమన్నా పలుకుబడి ఉందంటే లేదు. బలహీనులనే దేవుడు వాడుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. బలహీనులుగానే దేవుడు వాడుకోగలడు, సహాయం చేయగలడు, కృప చూపించగలడు. నువ్వు బలహీనుడివే, బలహీనురాలవే, దేవుడు వాడుకుంటాడు. నువ్వేమి ఎతకాల్సిన అవసరంలా, నువ్వేం నమ్మకంగా ఉండంతే. ఒకరో దేవుడు దీవిస్తాడు, ఒకరో నిన్ను బలపరుస్తాడు, ఒకరో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, కాపాడుతాడు దేవుడు. ఎలీషా జీవితంలో అది దేవుడు మొట్టమొదటిగా ఎలీషాను దేవుడు చూచాడు. రెండవదిగా ఎలీషా దేవుని సేవకుడుకు లోబడి వచ్చాడు. నేను రానా, ఇప్పుడు రానయ్యా, సంవత్సరం తర్వాత వస్తా అన్నాడా? రాలా. ఇప్పుడే వెళ్తాను తల్లిదండ్రుల దగ్గరికి, చెప్పి మరలా వస్తా అన్నాడు, చెప్పాడు. మూడవదిగా తను దేని ద్వారా పోషించబడుతున్నాడు ఆ పోషణ మొత్తం నశింపజేసుకున్నాడు. దేని ద్వారా పోషించబడుతాను పోషణ అంతా నశింపజేసుకున్నాడు. ఇది నాకు అవసరం లేదు అనుకని వచ్చాడు, పోషణ అంతా పోగొట్టుకున్నాడు. నాలుగవదిగా దేవుని సేవకుడి దగ్గర నమ్మకంగా నిలబడ్డాడు, చెప్పిన పని చేసే విధేయుడు. ఐదవదిగా విధేయత కలిగి ఉన్నాడు. విధేయత కాదు, ఆరోదిగా ఎదురు చూసేవాడు. దేవుని సేవకుని కొరకు ఆయన దగ్గర కనిపెట్టుకునేవాడు. ఒక మాట చెప్తే ఆ మాట కొరకే కనిపెట్టుకునేవాడు. అలాంటి విశ్వాస పాత్రుడుగా ఎలీషా బ్రతుకుతూ వచ్చాడు, జీవిస్తూ వచ్చాడు ఎలీషా. 6 లక్షణాలు ఎలీషాలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 లక్షణాలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఎలీషాను దేవుడు చూచాడు. రెండవదిగా ఏలియాకు దేవుని సేవకుడుకు లోబడ్డాడు. రెండవదిగా. మూడవదిగా పోషణ, తన పోషణ అంతా ఆ ఎద్దులు, తర్వాత ఆ పొలము అది ఉండేది, ఆ పోషణ అంతా ఇచ్చేశాడు. ఇంకా నాకు వద్దు, చిల్లిగా వద్దు నాకు. పోషణ అంతా ఇచ్చినవాడు, సమస్తాన్ని వదిలిపెట్టినవాడు. మూడవదిగా. నాలుగవదిగా ఏంటి? నమ్మకత్వంగా చెప్పిన మాట చెప్పినట్టు విని మళ్ళా వెంబడించాడు, ఏలియాను వెంబడించాడు. ఐదవది ఏంటండి? విధేయత చూపాడు, చెప్పిన మాట చెప్పినట్లుగా విధేయత చూపాడు. ఆరోదిగా విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. ఎలీషాను దీవించడానికి దేవుడు ఏడవదిగా ఏంటో తెలుసా? ఎదురు చూస్తున్నాడు. ఏలియా దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, ఎప్పుడు నన్ను దీవిస్తాడా అనే ఒక ఆలోచన ఉండేది కాదు. పిలిచాడు నన్ను దేవుడు దేని పిలిచాడు? ఏలియా దగ్గర పరిచయం చేయడానికి ఏమో, అంతే నన్ను పిలిచింది. ఆయన నిలబడ్డాడు, సహాయం చేస్తూ వచ్చాడు, దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాడు. కాబట్టి ఏలియా తర్వాత మరలా ఎలీషా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడంట. ఎలీషా 14 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి? అతనికి విధేయత, నమ్మకత్వము, సమస్తం వదిలిపెట్టడం. ఈ దినాల చాలామంది
దేవుని యొక్క సేవకు వచ్చినట్లు అనిపిస్తారు, కానీ వారి ఉద్యోగాలను వదిలిపెట్టరు. ఒక పక్క వాళ్ళ భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది, వారి భర్త ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరలా సేవకు వస్తాను, మళ్ళీ నీ సేవకుడు అంటారు. వాళ్ళు కాదు సేవకులు, వాళ్ళు కేవలం సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే. వారు కేవలము సంఘములో ఒక పరిచర్య పాలిభాగస్తులు మాత్రమే. సమస్తాన్ని వదిలిపెట్టుకున్న వారే ప్రవక్త, సమస్తాన్ని త్యజించుకొని వచ్చిన వారే దేవుని సేవ చేసేవారు. కాబట్టి ఆ విధంగా ఉన్నవారిని దేవుడు వాడుకుంటారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నా, ఒకవేళ దేవుడు నిన్ను దీవించాలని, రాజుగా చేయాలని, ఒక ఉన్నతమైన అధికారిగా చేయాలనుకుంటూ ఉన్నాడు, వ్యాపారాలు వృద్ధి చేయాలనుకుంటున్నాడు, ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన కృప చూపించగలడు. దానికి తగ్గ సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక చిన్న యవనస్తుడు, జాగ్రత్తగా డేవిడ్ అన్న నా వైపు చూడు, నిద్రపోతున్నావా? హైదరాబాద్లో ఒక చిన్న యవనస్తుడు, క్రిస్టియన్, అతను గాబ్రియల్ అంత వయసు ఉంటుంది, కేవలం ఒక 18-20 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసా? హైదరాబాద్లో తనకొచ్చిన ఆలోచన ప్రకారము ఇంట్లో చిన్నగా నేను ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి సాధించాలా, యేసుప్రభువుని నమ్ముకున్నాడు, నేను కష్టపడి పని చేయాలా, కష్టపడి నేను దేవుని పరిచయం చేస్తూ దేవుని సేవకు నేను సమర్పించగల, నా డబ్బంతా దేవుని సేవకు కొంత నేను ఇస్తూ ఉండాలా, నన్ను దేవుడు అందుకు ఏర్పాటు చేసుకుని చూద్దామని ఆలోచించి అతను ఏం చేస్తాడంటే హైదరాబాద్లో ఒక బిర్యానీ పాయింట్ పెట్టడానికి సిద్ధపడ్డాడు. అలా బిర్యానీ పాయింట్ పెట్టాలనుకున్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకుంది కదా. ఒక బిర్యానీ షాప్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే అతను ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళ అమ్మతో, అమ్మ ఒక 10 మందికి సరిపోయే బిర్యానీ చేయమ్మా, నేను అక్కడ రోడ్డు మీదకి పోయి ఏదన్నా చిన్న టేబుల్ లాగా వేసుకుని అమ్ముతాను, వస్తుందేమో చూద్దాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మ చేసి ఒక తక్కువ రేటుకి ఒక 50 రూపాయలకే బిర్యానీని పెట్టాడు. 50 రూపాయల బిర్యానీ. అది ఒక 5 నిమిషాల బిర్యానీ 10 మంది తినేశారు. ఇప్పుడు ఇతనికి ఏమైపోయింది తెలుసా? ఆశ వచ్చింది, నేను చేయగలను అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా, ఈసారి ఒక 50 మంది చేయమ్మా అన్నాడు. మరుసటి రోజు ఒక 50 మంది చేయమ్మా అని ఆ బిర్యానీ తీసుకెళ్ళి ఒక చిన్న టేబుల్ లాగా అదే టేబుల్లో పెట్టి 50 మందికి కదా, ఆమె దాదాపుగా 6 కేజీలు 5 కేజీలు 7 కేజీలు వేసింది. మొత్తం బిడ్డ అయిపోద్దో లేదో అయిపోదని అనుకున్నాను. ఆ 50 మంది అర్ధ గంటలు అయిపోయింది. అతనికి ఇప్పుడు ఇంకా ఆలోచన వచ్చింది, అరే బాగా జరుగుతుంది, దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు అని ఆలోచించి అతను ఏం పెట్టంటే కాకా 55 అనే ఒక బిర్యానీ పాయింట్ని స్టార్ట్ చేశాడు. కాకా 55 అనే బిర్యానీ పాయింట్ అంటే 55 రూపాయల బిర్యానీ తినాలంటే హోటల్కి వెళ్తే బిర్యానీ ఎంత అయిద్దమ్మా? ఎంత అయింది? 200, 150, ఇంకా పెద్ద హోటల్కి పోవాలంటే 500 అవుతాయి. 55 రూపాయలకే బిర్యానీ పెట్టాడు హైదరాబాద్లో. ఈ 55 రూపాయలకి బిర్యానీ పెట్టినప్పుడు విచ్చలవిడి సేల్ అయిపోతూ ఉంది. ఖాళీ లేదు, అసలు ఖాళీయే లేదు, విచ్చలవిడిగా తింటా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసి, ఫ్రాంచైజ్ అంటే ఇప్పటికీ దాదాపు అతనికి 50 చోట్ల బిర్యానీ పాయింట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రైజ్ ది లార్డ్. 50 చోట్ల బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. అతను ఒక క్రిస్టియన్, దేవుడు నమ్ముకున్న వ్యక్తి. నీ పేరు ఏం పేరు అయ్యా అంటే ఏదో పేరు చెప్పాడు. ఈరోజు నీకు ఒక దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, నువ్వు ఉపయోగించు. కూర్చొని ఉండడం కాదు, ఉద్యోగమే కాదు, గవర్నమెంట్ జాబే కాదు, నీకున్న టాలెంట్ని ఉపయోగించు. నువ్వేం చేయగలవు, నీకేం శక్తి ఉంది, నీకే టాలెంట్ ఉంది, ఆలోచించు. ఊరే ఖాళీగా కూర్చొని ఏదో చేద్దాం అనుకుంటే ఎట్లా? నీకు దేవుడు శక్తి ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, ఆ దేవుడిచ్చే జ్ఞానాన్ని ఉపయోగించుకో నువ్వు. ఈరోజు ఆ పిల్లోడు మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి గురించి ఎవరికి తెలియదు, నేను చూసా, పరీక్షించా. ఈరోజు కాకా 55 అని యూట్యూబ్లో కొట్టండి, మీరు యూట్యూబ్లో కాకా 55 అని కొట్టండి, హైదరాబాద్ అతనిదే ఫేమస్ అయి ఉంటుంది. తెలుసా ఎంతమంది తింటున్నారండి? మనం చేస్తే ఎవరు తింటారు? మనం టీ కొట్టు పెడితే ఎవరు తాగుతారు అనుకోవచ్చు. ఈరోజు టీ షాపులు మార్కాపుర్లో, విజయవాడ ఎన్ని వెలిశాయి. నామూష పడకూడదు, ఏది చేయడానికి, బతకడానికి నామూష పడకూడదు. ఏదైనా నువ్వు చెయ్యి, అది దేవుని పనికి ఉపయోగించు. దేవుడికి ఇచ్చిన శక్తిని, నీకు ఇచ్చిన ఆర్థికమైన సొత్తును దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు,
సహాయం చేస్తూ ఉంటాడు. ఎంత కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎలీషాను పిలిచిన పిలుపు వేరు, నిన్ను పిలిచే పిలుపు వేరు, నీకు ఇచ్చిన శక్తి వేరు, నీకు ఇచ్చిన ధైర్యం వేరు. నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకో, ఖాళీగా ఉండం కాదు. ప్లాన్ కొన్నిసార్లు ఈ వ్యాపారం నష్టం వస్తుంది, నష్టం రాకుండా మానదు. నష్టం వచ్చినా మరలా ముందుకు రావాలా, నష్టం వచ్చినా చెయ్యాలా. ఒక్కసారిగా పైకి మెట్టు ఎక్కాలంటే మనకు చేత కాదు. నష్టం వచ్చేది కొన్నిసార్లు నష్టం వస్తుంది, కొన్నిసార్లు లాభం వస్తుంది. అన్ని బేరేజ్ చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగలడు, దీవించగలడు. ఈరోజు కేఎఫ్సి చికెన్ తెలుసుగా మీకు అందరికీ. కేఎఫ్సి చికెన్ మేము ఎప్పుడు తినలేదులే. కేఎఫ్సి చికెన్, ఆ కేఎఫ్సి చికెన్ అనేది అమెరికాలో స్టార్ట్ అయింది. అమెరికాలో స్టార్ట్ అయిన కేఎఫ్ చికెను లెగ్ పీసులు తీసుకొని ఆయన నూనెలో ముంచేసి, గుడ్డేసి, మొక్కజొన్న ఫ్లేవర్ వేసేసి, తర్వాత గోధుమ పిండి వేసేసి చేసి ఏదో చిన్నగా చేసేసి ఇంట్లో తినడానికి పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే చాలా బాగుంది, ఎవరు చేశారని అడిగారంట వాళ్ళు. నేనే చేశానంట. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇది బాగున్నట్లుంది, చిన్నగా ఏదన్నా షాప్ పెట్టుకుందామని షాప్ పెట్టాడు. ఈరోజు ప్రపంచంలో కేఎఫ్సి లేని దేశమే లేదు. క్రిస్టియన్ అతను, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి. దేవునికి ఇచ్చిన శక్తిని ఇలా చూసుకుంటూ పోతే ఎంతమంది మా ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉన్నారో, ఇన్స్పిరేషన్ నువ్వు సాధించగలవో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవుడిచ్చిన దాన్ని వదిలిపెట్టొద్దు. దేవుడిచ్చిన శక్తిని దేవుడి కొరకు ఉపయోగించు, నీకు ఇచ్చిన డబ్బుని దేవుడి కొరకు ఉపయోగించు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగల, ప్రజల కొరకు ఏదైనా చేయాలని ఆలోచన కలిగి ఉండు. ఎలీషా యొక్క ఉద్దేశము ఏమీ లేదు కానీ ఒక పని చేయడమే ఉద్దేశము. కానీ దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే సేవకురా, మొత్తం వదిలిపెట్టాడు. సేవకు వచ్చాడు, నిలబడ్డాడు, ఏమీ లేదు, నీళ్లు పోసేవాడు, కేవలం నీళ్ళే పోసేవాడు. చివరికి ఎలీషా ఉన్నతమైన ప్రవక్తగా స్థిరపరచబడ్డాడండి. ఉన్నతమైన ప్రవక్తగా స్థిరపరచబడ్డా. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీకు దేవుడిచ్చిన శక్తిని, అది వ్యాపారమా లేకపోతే ఏదన్నా ఆలోచన ఉందా నీకు, ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయి. దాని తగ్గ డబ్బు దేవుడు సాయం చేస్తాడు నీకు. ఎవరో దగ్గరికి వెళ్ళి ఏదో చేయాలని కాదు, కానీ నీకున్న శక్తిని, నీకేంది టాలెంటు, ఆ టాలెంట్ ఉపయోగించడానికి నువ్వు ఉపయోగించబడితే నీకున్న కాళ్ళ మీద నువ్వు బతుకుతావు, నీకున్న శక్తి మీద బతుకుతావు అనేది దేవుడు ఎలీషా ద్వారా మనకు చూపిస్తున్నాడు. నీ పిలుపు నిశ్చయం చేసుకో. నీ పిలుపు ఏంటి? ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే సేవనా, పరిచయం చేయడమా, లేకపోతే ఖాళీగా అట్నే కూర్చొని తినడమా? కాబట్టి ఆలోచించుకొని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి సహాయం చేయ. కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ఏదేదో చేయాలా, నాకు ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలని. ప్రయత్నించు కాదంటల్లా, కానీ నీ కాళ్ళ మీద నువ్వు బట్టి, నీ యొక్క ఒపీనియన్, నీ యొక్క ఆలోచన మీద నువ్వు బ్రతికితే, దేవుడిచ్చిన శక్తి మీద నువ్వు బ్రతికితే దేవుడు ఉన్నతంగా నీ స్థిరపరుస్తాడు. మనము క్రైస్తవుని దేవుడు పైకి లేవనెత్తేవాడే తప్ప కిందకు దోసేవాడు కాదు. క్రిందకు దోసేవాడు కాదు ఆయన, లేవనెత్తేవాడే, దీవించేవాడే. ఉన్న దాంట్లో నువ్వు బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సహాయం చేయబోతున్నాడు నీకు, దేవుడు కాపాడబోతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం విన నీలో మండింపు కలిగేటట్లు, దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లు, ఈ ఉపవాస ప్రార్థనలు నీలో ఒక ఇన్స్పిరేషన్ దేవుడు రగిలించినట్లు, గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలోంచి కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రార్థనలోనికి వెళ్తాం.